సంబరాల ఏటుగట్టు ద్వారా కలుసుకోబోతున్నాం. బట్ దానికంటే ముందు ఇక్కడ కలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఈ ఈవెంట్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక్క నిమిషం. థ్యాంక్ యూ ఓకే. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఈయన ఏంటి తెలుసా మీకు? వినపట్ల కాస్త గట్టిగా ఈ సినిమా గురించి మాట్లాడదాం, తర్వాత మా మన సినిమా గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఈ సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటో తెలుసా? మీ అందరి నవ్వులే. ట్రైలర్ చూసిన ట్రైలర్లో తర్వాత ఈవెంట్ తర్వాత చేసిన అల్లరే అదే బిగ్గెస్ట్ సక్సెస్. సో థ్యాంక్ యూ సో మచ్. సుహాస్ తరపున మొత్తం హేవగాన్ టీం తరపున చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు మీ అందరికీ. అండ్ అలాగే మీడియా వారు వచ్చి ఈ సినిమాకి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంకింగ్ యూ సో మచ్. అండ్ ఒక్కొక్కరి గురించి చెప్పాలంటే ముందుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం బిఎన్ రెడ్డి గారు, అండ్ దెన్ వంశీ నందిపాటి గారు అండ్ బనీవాస్ అన్న. విషింగ్ ఆల్ ది వెరీ బెస్ట్. మంచి సినిమా మంచి కంటెంట్తో ముందుకు వస్తున్నారు. సో డెఫినెట్లీ ఆడియన్స్ అందరూ మీరు బ్లెస్ చేస్తారని చెప్పి చిన్న నమ్మకం అయితే ఉంది. అండ్ అలాగే డైరెక్టర్ గోపి గారు, విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఐ హోప్ హీ సీస్ హ్యూజ్ సక్సెస్. అండ్ ఎంత సక్సెస్ వచ్చినా కానీ మీరు రైటింగ్ మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ రైటింగ్, ఎందుకంటే దట్స్ ద బెస్ట్ థింగ్ యూ కెన్ డూ. అండ్ అలాగే ఈ సినిమాలో పనిచేసిన శ్రవంతి గారు అండ్ శివాని గారు, సో విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. అండ్ మీ లిటిల్ హార్ట్ సినిమాకి బీన్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్స్. మీది ఇంకా మౌలీది ఐ బీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ దట్. ఆల్రెడీ వచ్చిన వెంటనే ఒక పాట పాడరు కదా, ఈ పాట మౌడ్ మీరు అవుతుంది ప్లీజ్. ఆల్రెడీ ఒక అతను పాడేదాన్ని చాలా ఇది చేశాడు. అవుతుంది ఓకే సో వద్దు పాజిటివ్ ఈవెంట్, మంచి పాజిటివ్గా మాడదాం. అండ్ అలాగే మా సుహాస్ అసలు నిజంగా నేను 2016లో సుప్రీంకి వచ్చిన ఇంటర్వ్యూ చేశాను చాయ్ బిస్కెట్తో తిన్ని అండ్ సందీప్ తోటి. అండ్ అప్పుడు ఎలాగైతే ఉన్నానో ఇప్పటికైతే అలాగే ఉన్నారు. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ విషింగ్ యూ డూ ఆల్ హార్డ్ వర్క్. అండ్ ఒక చిన్నది తమిళ్లో చెప్తాను. సూర్యన్న ఆ డైరెక్టర్ గారి పేరేంటి? சூரியண்ண மதிமாறன் சார் என் வெற்றிமாறன் சார் ரொம்ப நன்றிங்க. எங்களோட தம்பியை நீங்கள் வந்து ரொம்ப நல்லா பார்த்துருக்கீங்க. ஸோ ரொம்ப தேங்க்யூ ஸோ மச் సార్. అండ్ మొత్తం యూనిట్ అందట్లో ద మోస్ట్ యంగెస్ట్ పర్సన్ ఆఫ్ ద ఈవెంట్ ఈయన వచ్చినప్పుడు ఏం చెప్పారంటే నాకు నవీన్కి కాంపిటీషన్ ఇస్తారంట. మీరు క్రికెట్ ఆడుతున్నారంట కదరా, నేను వస్తున్నాను క్రికెట్ మీతో పాటు ఆడతాను, ఎవరు ఎక్కువ స్కోర్ కొడతారని చెప్పాను. సో ఆయన అంత యంగ్గా ఉంటారు, ఎప్పుడు మాతోటి ఎప్పుడు అంత ఫ్రెండ్లీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. అరే ఆల్రెడీ పాట చేసావు ఇప్పుడు, ప్లీజ్ డైలాగులు పాడుతురా ప్లీజ్. డైలాగులు చెప్పాలి, పాడకూడదు. నువ్వు పాడేస్తున్నావు, వద్దురా ప్లీజ్. అండ్ అలాగే ఈ ఈవెంట్కి ఒక చీఫ్ గెస్ట్ కింద వచ్చిన మా చోటు మా కసాయి, అదే నిజంగా కట్టపే నాకు వెన్నుపోటు పొడిచండి. ఆ అమ్మాయికి భాష రాదు, మీకు భాష రాదు, ఎందుకండి వద్దు బ్రేకప్ అన్నాడు. అంతే అంటామంటే అంతే అన్నాడు. సో వదులుకోవాల్సి వచ్చింది. వద్దురా అందరికి ఇచ్చారు, ఇలా అయిపోయాను నేను. థ్యాంక్ యూ అండ్ విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ హే భగవాన్ ఆల్ ది వెరీ బెస్ట్. మీ అందరూ వచ్చి మీరు ఆశీర్వదించండి ఆ సినిమాని. డెఫినెట్లీ మీ అందరికీ చిన్న మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తారు. అండ్ డెఫినెట్లీ మీరందరూ బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు మీ సినిమా చూడండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ దిస్ అవార్డ్ అండ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు సాయిదుర్గ తేజ్ గారి గురించి చెప్పట్లేదా ఏమి? బ్రో ఇందాక నుంచి అరుస్తున్నావు కదా. ఓహో
కాదు, నా దగ్గర కూడా ఒకటి ఉంది. ఆయన పేరు తేజ్, గ్యాప్ ఇచ్చినా తగ్గదు ఆయన క్రేజ్. థ్యాంక్ యూ సో మచ్ సాయి దుర్గా తేజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇప్పుడు ఎవరికి ఇద్దాం? ఎవరి బొమ్మ స్క్రీన్ మీద చూస్తే స్క్రీన్ ముందున్న వాళ్ళు పగలపడి నవ్వుతున్నారో, ఎంటర్టైన్ అవుతున్నారో, అమేజింగ్గా ఫీల్ అవుతున్నారో. సో తరాలు మారినా నేను మాత్రం జెన్జీగా ఉంటాను, పాజ్ బటన్ నొక్కాను అంటే అక్కడే ఆగిపోయినా, అప్డేట్ అవుతూ వస్తున్నా, ఐఫోన్లో అప్డేట్ అవుతూ వస్తున్నా మన నరేష్ విజయ్ కృష్ణ గారికి నేను ఒక మూన్ వాక్తో నేను చేయను, ఆయన్నే చేసుకుంటూ రావాల్సిందిగా. ఇప్పుడు స్కై వాక్ ఇప్పుడు వద్దు, రిలీజ్ తర్వాత చేద్దాం. హే భగవాన్ అనేలా ఏదో చేయండి మీరు. క్యాట్ వాక్ తర్వాత చేస్తాను, మీకు చూపిస్తాను. ఓకే ఓకే, నాకు మీరు క్యాట్ వాక్ అంటే 4 మీద నడవాలి, కాళ్ళు చేతుల మీద బాగుండదు. ఇప్పుడు అది చేశారనుకోండి కాళ్ళ మీద ఎలాగా బాగుండదు. కానీ మీరు ఇందాక ఒక ఫోజ్ ఇచ్చారు చూసారు, అది నాకు చాలా నచ్చింది. అది గ్రీస్, జాన్ ట్రావోల్టా 1982. ఓవర్ టు యు నరేష్ గారు. మీడియా వారికి, మా యూత్కి, జెన్సీకి గీతా భగత్తో పాటు ఎలాగో సుదర్శన్ అండ్ శ్రావణి అందరినీ పరిచయం చేశారు కాబట్టి, పరిచయం వాళ్ళైనా మళ్ళీ అందరినీ పరిచయం చేయకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు బయట కనిపించు బ్రో, ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. రైట్. సో ఇందాక నేను రాగానే ఇవాళ మా దేవు ఏమ్మా హ్యాపీ హగ్ డే అంట ఇవాళ. హ్యాపీ హగ్ డే అందరికీ సార్, హ్యాపీ హగ్ డే, హ్యాపీ హగ్ డే సార్, టీం వరకు సార్. అమ్మా మిమ్మల్ని కూడా హగ్ చేద్దామని వచ్చాను. కాకపోతే మీరిద్దరు కూడా చీరలు కట్టుకొచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత, ఒక ఘటన తర్వాత చాలా మట్టుకు స్టేజ్ మీద చీరలే కట్టుకుంటున్నారు. కాబట్టి భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్ళు ఆడవాళ్ళు హగ్ చేయకూడదు. కాబట్టి మీరిద్దరు హగ్ చేసుకోండి అమ్మా. హ్యాపీ హగ్ డే చెప్పండి. ఇది ఇక్కడి నుంచి చైన్ హగ్ ఇద్దాం అనుకున్నాక అక్కడ గీతా భగత్ ఉంది. అమ్మ నీ డ్రెస్సును కూడా భారతీయ డ్రెస్ కిందే పరిగణిస్తాం కాబట్టి అక్కడ ఎండ్ అవ్వకూడదు. కాబట్టి భారతీయత నీలో కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ హ్యాపీ హగ్ డే నీకు దూరం నుంచి చెప్తున్నానమ్మా. మీకు అయిపోయిందమ్మా. యాక్చువల్గా మనోడు ఏం చెప్పాడంటే రేపు పెడితే బాగుండేది సార్ అన్నాడు. రేపు ఏంటి అన్న, కిస్ డే అన్నాడు. దుర్మార్గుడా. కాబట్టి ఇవాళ పెట్టడం మంచిదైంది. ఏదైనా కూడా అంటే ఓకే, ఒక రకంగా ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ప్రకారం, సంస్కారం ప్రకారం ఈ సభను మొదలెట్టాను నేను. కరెక్ట్ సార్. ఓకే, హ్యాపీ హగ్ డేని గౌరవిస్తూనే ఎవరెవరిని హగ్ చేయాలో వాళ్ళెవరికి హగ్ చేశాను. రైట్. కాబట్టి పాయింట్లోకి వచ్చేద్దాం. ఇవాళ దిస్ ఈజ్ నాట్ ఎ ట్రైలర్ డే అన్నారు. కరెక్ట్, దిస్ ఈజ్ ద బిజినెస్ డే. మీకే థ్యాంక్స్ చెప్పాలండి. మొత్తం బిజినెస్ అయిపోయింది సినిమా.